హజరత్ మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ని అడిగారు, కల యా రబ్బీ ఫయ్యు ఇబాదక అతకా, కల యా రబ్బీ ఫయ్యు ఇబాదక అతకా. అల్లా అల్లా, ప్రపంచంలో నువ్వు ఎందరికో భక్తినిచ్చావు కదా, ఈ భూమండలంలో అందరికంటే ఎక్కువ తక్వాపరుడు ఎవరు? ఇక్కడ ఉన్నాం భయ్ అందరం, మనందరిలో ఎవరో ఒకళ్ళు తక్వాలో మిగిలి ఉంటారు, మనకు తెలియదు. అది బోర్డు ఏం పెట్టుకోం కదా, ఇంత పర్టికులర్. ఇప్పుడు థర్మామీటర్ పెట్టామనుకోండి, జ్వరం 101 ఉందా 102 ఉందా వెంటనే బయటపడిపోద్ది. అలా ఎవడిలో తక్కువ ఎంత ఉందో ఎవడికి తెలియదు. అది ఎలా తెలుస్తుంది? అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతున్నారు, కాల యా రబ్బీ ఫయ్యు ఇబాదక అతకా. అల్లా, నీ దాసుల్లో అందరికంటే తక్వాపరుడు ఎవరల్లా? భూమి మీద జనాలు మొదలైన కాడి నుంచి సమస్త ప్రవక్తల్ని అనుసరించిన విశ్వాసులందరిలోకెల్లా అల్లా అందరికంటే తక్వాపరుడు ఎవరల్లా? యా మూసా అల్లదీ యస్కురు వలా యన్సా. మూసా అందరికంటే తక్వాపరుడు. ఏ ప్రవక్త పేరు చెప్పాలి అక్కడ, ఏ సహాబీ పేరు ఎక్కడ చెప్పాలా అక్కడ, సాక్షాత్తు అడుగుతున్నటువంటి మూసా అలైహిస్సలాం వారి పేరు చెప్పాలా అక్కడ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లదీ యజ్కురు వలా యన్సా. మూసా, ఈ ప్రపంచంలో అందరికంటే దైవభీతిపరుడు ఎవరయ్యా అంటే ప్రతి క్షణం నన్ను గుర్తుంచుకునేవాడు. అల్లదీ యజ్కురు, ఎప్పుడు గుర్తుంచుకునేవాడు. ఇస్తిమాలో ఉన్నంతసేపు కాదు, నువ్వు బయటికి వెళ్తే నువ్వు ఏం చేస్తావో నీకు తెలుసు, నీ స్వామికి తెలుసు. మసీదులో ఉన్నంతసేపు గుర్తుంచుకునేవాడు కాదు, పెళ్ళప్పుడు, పాపమప్పుడు, చావప్పుడు, శుభకార్యాలప్పుడు, కీడు జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు, అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్, ప్రతి సందర్భంలో ఆయన గుర్తుంచుకునేవాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నీ చీకటి జీవితంలో కూడా నువ్వు భయపడేవాడు. ఆయన ఎప్పుడు మరవనివాడు. తక్వాపరుడు అంటే చాలా మంది జనాల ముందు ఏడ్చి 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 దువా చేస్తుంటాడు. అలా జనాల ముందు ఏడ్చి దువా చేసేవాడు కాదు. తక్వాపరుడు ఎవరు అంటే అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించిన నిషేధాల నుండి దూరంగా ఉండేవాడు. తక్వాపరుడు బుజురుగ్ అనగానే మనం ఏమనుకుంటాం అంటే, అబ్బో పొడుగుని లాల్చి చేశాడంటే, పైనుంచి కింద దాకా తెల్ల చేశాడు, ఈయన పెద్ద బుజురుగ్ కావాలా, బుజురుగ్ హమారే వాస్తే దువా కరో, మేరా బేటా కా నామ్ ఏ హై, మేరా బేటీ కా నామ్ ఏ హై అని చెప్పేసి వాళ్ళు చుట్టూ తిరుగుతుంటాం మనం. డ్రెస్సును బట్టి తక్కువ అని చెప్పాలా ఎక్కడా కూడా దైవ ధర్మంలో. అల్లదీ యజ్కురు వలా యన్సా, ఎవడైతే నన్ను ఎప్పుడు మర్చిపోడో, ప్రతి క్షణం ఆయన నామాన్ని స్మరించేవాడు. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ప్రతి చోట ప్రతి సందర్భంలో ఏం జరిగినా, ఎలా జరిగినా, ఎప్పుడు జరిగినా సమస్తము నాకు ఆయన తరపు నుంచే ప్రార్థిస్తుంది అని ఆయన గుర్తుంచుకునేవాడు. వలా యన్సా, ఎప్పుడు మరవడు, ఏ సందర్భంలో కూడా మరవడు. నీకు సంతోషం వచ్చిందంటే ఏదైనా చేస్తావు, ఖుషీకా భయ్ ఆజ్ ఖుషీకా దిన్నా కైసా భీ కర్ సక్తే, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. ఖుషీ మే హో గమ్ మే హో, ఏ పరిస్థితుల్లోనైనా సరే, కలిమైనా లేమైనా, రోగమైనా ఆరోగ్యమైనా, ప్రతి సందర్భంలో ఆయన గుర్తుంచుకునేవాడు, ఆయన్ని మరవనివాడు. దైవభీతిపరుడు.